ఇప్పుడు జాన్ కోయ గారు మీ సమయం ప్రారంభమైంది. దేవుని నమస్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఇంతవరకు యేసునామం బాప్తిసము అనేది చెల్లుతుందన్నట్టుగా నాకు ఓవరాల్గా అర్థమైంది. ఏంటంటే అది చెల్లుతుంది, అదే తీసుకోవాలి, అపోస్తులు అదే ఇచ్చారు కనుక అదే చెల్లుతుంది అనేది సహోదరులు చెప్తున్నారు. అయితే మత్తయ్య గారు కూడా అపోస్తులుడే అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తయ్య సువార్త రాసిన మత్తయ్య గారు కూడా అపోస్తులుడే. ఈ మాట రాసింది మత్తయ్య గారు. ఏ మాట ఒకసారి మనం చదువుకుందాం, అక్కడ ఎంత క్లియర్గా ఉందో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తయ్య గారు ఇంకో దగ్గర ఏమి రాశారంటే 9వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు మత్తయ్య గారు. ఏంటంటే వాక్య భావం, రిఫరెన్స్ అవసరం లేదు, వాక్య భావము నేర్చుకొని రండి అంటాడు. అంటే వాక్యంలో 13 అండి, 9:13లో వాక్యంలో ఉన్న భావాలని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు భావాలను అర్థం చేసుకోవాలి. తర్వాత వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. బైబిల్లో ఏదైనా మాట రాసినప్పుడు ప్రతిదీ కరెక్టేనండి, మనం అర్థం చేసుకోవడం తప్పు అవుతుంది. ఏ మాట రాయబడినా అది కరెక్టే, కానీ మనం అర్థం చేసుకోవాలి అది ఎందుకు అలా రాయబడింది, దానికి సంబంధించిన విషయం ఏంటి, పరిస్థితులన్నీ కూడా మనం బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇకపోతే మత్తయ్య గారు, అపోస్తుడైన మత్తయ్య గారు చెబుతూ ఏమంటున్నాడంటే 28వ వచనం ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 28వ వచనం చదివితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, అంటే ఒక వ్యక్తి, తండ్రి ఒక వ్యక్తి, యొక్కయు అనే పదం ఎప్పుడైతే పడిందో, గ్రామర్ ఎప్పుడైతే పడిందో, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనే పదం ఎప్పుడైతే మనకు పడిందో, ముగ్గురు వ్యక్తులు సూచిస్తున్న పదం అని మనం అర్థం చేసుకోవాలి. నామం ఒకటి అయ్యి ఉండొచ్చు, కానీ వ్యక్తులు ఉన్నారు ముగ్గురు అని ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇది అభ్యంతరం ప్రవక్త గారికి. అది అసలు రహస్యం ఏంటంటే, అసలు సీక్రెట్ ఏంటంటే అది అభ్యంతరం అయ్యి ఉండొచ్చు. అందుకే ఆయన యేసునామాన్ని సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు. ఇకపోతే ఈ తేడా అపోస్తుల దగ్గర లేదండి, అపోస్తుల దగ్గర లేరు. మనం బాగా ఆలోచిస్తే యోహానిచ్చింది బాప్తిస్మేనండి. ఆయన ఏ నామంలో ఇచ్చాడు? ఆయన ఎంతమందికి బాప్తిసం ఇచ్చాడో చూద్దాం ఒకసారి. బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. మొత్తం అందరూ కూడా యోహాను బాప్తిసం పొందారు. ఇప్పుడు యోహాను బాప్తిసం తప్పు అని మీరు నాకు రిఫరెన్స్ చూపించాలి. అంటే యోహాను బాప్తిసం కూడా తప్పు కాదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అపోస్తుల కార్యాలు ఇందాక సోదరులు చూపించినట్టుగా అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశములు సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి ఏమేమో వినలేదు. బాప్తిసం పొందే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. ముందు సువార్త ద్వారా మనం ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే బాప్తిసం ఇవ్వాలి. అప్పుడు ఏమంటున్నాడో చూడండి, 2వ వచనంలో, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, ఎలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందిరని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టియే. ఇక్కడ పౌలు గారు యోహాను బాప్తిసం తప్పు, అది రాంగ్ అని అలా చూడండి. ఏమంటే లేదు అది ఓకే, కానీ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందాలంటే మీరు ఏం చేయాలంటే ఇగో యేసునామంలో మరలా మీరు బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి అక్కడ యేసునామంలో బాప్తిసం ఇవ్వడమే కాకుండా మరొకటి ఆయన చేశాడు. ఏంటో తెలుసా? 6వ వచనం చూడండి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. యేసునామంలో పొందిన వెంటనే పరిశుద్ధాత్మ రాలేదండి. బాగా వినాలి. ఇందాక బ్రదర్ గారు ఒక రిఫరెన్స్ చూపించారు 8వ అధ్యాయంలో. యేసు నామంలో మాత్రమే బాప్తిసం పొందినా సరే పరిశుద్ధాత్మ రాలేదండి. ఇక్కడ పౌలు గారు చేతులు ఉంచిన తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినట్టుగా ఇక్కడ బైబిల్ చెప్తుంది. మరి ఇది మనం ఎలా తీసుకుంటాం? అలాగే కొరింథీ పత్రిక ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తా చూడండి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం, అందులో మనమందరము
మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందితిమి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మకు సంబంధించిన బాప్తీసం కోసం కూడా చెప్తున్నాడు. అలాగే అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు చూడండి. అంటే బాప్తీసం అనే పదాన్ని మనం ఆలోచిస్తే మనం అన్నీ కరెక్టే అని చెప్పాలి. ఇప్పుడు మనం ఇది తప్పండి ఇది తప్పండి అని చెప్పడానికి లేదనమాట. చూడండి 1వ అధ్యాయము 4వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకునుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను, కాగా కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురు. యోహాను యోహాను ఇచ్చిన బాప్తీసం ఏంటని అంటున్నాడు అంటే ఇక్కడ నీళ్ళ బాప్తీసం, నీటితో బాప్తీసం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మ పొందడానికి మీరు వెయిట్ చేయండి అని ఇక్కడ కూడా బాప్తీసం కోసమే చెప్తున్నాడు. అంటే ఇది కరెక్టేనా? ఎస్, ఇది కరెక్టే. అలాగే పౌలు అక్కడ ఇందా మనం చూసిన రెఫరెన్స్లో పరిశుద్ధాత్మ బాప్తీసం కోసం చెప్తున్నాడు. గమనించాలి. అంటే యోహాను బాప్తీసం కరెక్ట్గా కనబడుతుంది, యేసునామంలో బాప్తీసము కరెక్ట్గా కనబడుతుంది, పరిశుద్ధాత్మ అనే దేవుడికి సంబంధించిన బాప్తీసము కరెక్ట్గా కనబడుతుంది. ఈ అన్నిటిలో ఏది మనం తీసేయలేం, బైబిల్లో నుంచి ఏది మనం తీయలేం. మరి ఇన్ని ఉన్నప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు లేకపోతే పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తీసించే తప్పు ఏంటి? పైగా ఎక్కడ కూడా ఈ నామంలో బాప్తీసము తప్పు అని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. అలాగే యేసునామం బాప్తీసం తప్పు అని కూడా బైబిల్ చెప్పలేదు. ఇకపోతే ఒక రిఫరెన్స్ ఎక్కువగా మనం వాడుతుంటాం ఏంటంటే, ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. అది బాప్తీసం కోసం వాడిన మాట కాదు, కానీ రక్షణ కోసం వాడుతున్న మాటని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ అపోస్తుల కార్యాల్లో ఎందుకు యేసునామం అంటే అక్కడ వారు యేసుని అసలు అంగీకరించట్లేదండి. వాళ్ళు తండ్రిని అంగీకరించే వారుగా ఉన్నారు. కొందరు పరిశుద్ధాత్మ దేవుడు కోసం తెలుసుకున్న వారు ఉన్నారు, తెలియలేని వారు ఉన్నారు. కానీ యేసును మాత్రం వాళ్ళు అంగీకరించలేదండి. అసలు ఈ నామం కోసం అసలు ప్రకటించొద్దు అన్నారు. కనుక వాళ్ళు గుచ్చి ఏం చేశారంటే యేసునామం అనడం వల్ల ఓహో యేసునామం అన్నారు కనుక అది తప్పు అని మనం అనుకున్నాం. కానీ యాక్చువల్ అది ఎందుకు యేసునామం అని ప్రస్తావించారు అది మనం అర్థం చేసుకోవాలి. మనం కాదండి, బ్రహ్మ గారు మీకు ఎవరైనా కానివ్వండి, కానీ యేసు మాట అంటే మాటేనండి. నా మాట ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడంటే ఇక మనం అందరం ఆయన కాలు మీద పడిపోవాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయకపోతే శ్రమ, నరకం అని నా భావనండి. థ్యాంక్ యూ. జాన్కోయ్ గారు కంటిన్యూ చేసి త్వరగా మనం అసలు సరే ట్రెండ్ అయిపోయింది ఈరోజు. ఓకే, ఒక టాపిక్ సెషన్లోకి ప్రవేశించే టైం అయిపోయింది, రైట్. ఓకే, సరే అండి. చాలా ప్రశ్నలు అడిగారు, చాలా ప్రశ్నలు సంధించారు. రివర్స్లో మనం ప్రశ్నలు చెప్పకుండా మరి ఆయన డైరెక్ట్గానే అంటే వీరు డైరెక్ట్గానే చాలా ప్రశ్నలు కూడా మనల్ని వేశారు. ఆ విషయం కూడా నేను ప్రస్తావిస్తూ నేను కూడా కొన్ని చెప్పేస్తాను, అడగను కానీ చెప్పేస్తాను. ఏంటంటే తండ్రి కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడా అంటే అలాగని రెఫరెన్స్లు ఎక్కడ మనకి బైబిల్లో దొరకవండి, ఎంత వెతికినా దొరకవు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనే ఎందుకు వాడారు ఆ పదజాలము అని మనం ఆలోచిస్తే, తండ్రి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, కుమారుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ముగ్గురు ఉన్నారు. ఇది ఒక కాన్సెప్ట్. ఓకేనండి, ఇది మీరు రాసుకోండి, దాంతో నన్ను సంధించవచ్చు. అయితే ఇది రాసింది ఎవరంటే రాసిందని మత్తయ్య గారు రాశారండి. మత్తయ్య గారు కూడా అపోస్తులుడే. అంటే మీరు పేతురునే ఎందుకంత సపోర్టివ్గా చూస్తున్నారు? ఈయన ఎందుకు చూడలేకపోతున్నారు? ఈయన అపోస్తులుడే కదా, మత్తయ్య గారు కూడా అపోస్తులుడే కదా. పేతురు ఎలాగైతే అపోస్తులుడో మత్తయ్య గారు కూడా అపోస్తులుడే. అయితే పేతురు గారు ఎందుకు అలాగా యేసునామం హైలైట్ ఎందుకు చేశాడంటే అక్కడ యేసునామం అంగీకరింపబడట్లేదు. అక్కడ సిచ్యువేషన్ ఎటువంటిది, సిచ్యువేషన్ ప్రకారంగా పేతురు గారు ఏం చేశారంటే యేసునామాన్ని ప్రస్తావించి దాన్ని హైలైట్ చేయడం జరిగిందని మనం మీరు ఎందుకు అది అంగీకరించలేకపోతున్నారు అనేది ఒక పాయింట్. ఇకపోతే ముగ్గురు ఉన్నారని తెలుసుకోవాలి, ప్రతి క్రైస్తవుడు ముగ్గురు ఉన్నారని తెలుసుకోవాలి. అందుకే 19వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు అనే ఆయన ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అన్నారు వాళ్ళు. అంటే బాప్తిజం తీసుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే వాళ్ళకి తండ్రి ఉన్నాడని తెలుసు,
యేసున్నాడని తెలుసు, కానీ పరిశుద్ధాత్ముడు అనే ఒక ఆయన ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అందుకే యోహాను బాప్తీసు కోసం చెబుతూ ఆయన నీటి మూలంగా బాప్తీసం ఇచ్చాడు. ఆత్మను పొందాలంటే, ఆత్మను వరాన్ని పొందాలంటే మీరు మరలా యేసునామంలో తీసుకోవాలని చెప్పి పై బాప్తీసాన్ని కాదనకుండా అది కన్ఫర్మ్ చేస్తూ పౌలు ఏం చేశాడంటే మరలా యేసునామంలో బాప్తీసం ఇవ్వడం, అంతేకాకుండా చేతులుంచి మరలా పరిశుద్ధాత్మను పొందేటట్టుగా చేయడం అనేది మనకు కనబడుతుంది. నాకు తెలిసి అక్కడ 3 ఉన్నాయి బాప్తీసాలు చూడాలంటే. నీటి మూలంగా బాప్తీసం ఉంది, ఆత్మ మూలంగా బాప్తీసం అక్కడ ఇమిడి ఉంది, అలాగే చేతులుంచి పరిశుద్ధాత్మ దేవుడిని వారి మీద తీసుకురావడం అనే పాయింట్ అక్కడ కూడా 3 కనబడుతున్నాయి ఈజీగా మనం ఆలోచిస్తే. ఇకపోతే నామం కోసం మనం ఆలోచిస్తే తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లు అని లేదు కాబట్టి నామము అని ఉంది కాబట్టి అని మీరు అంటున్నారు. తండ్రి నామము యేసుకున్నది, యేసు నామము పరిశుద్ధాత్మకున్నది. అందుకే అలా రాయబడింది. ఎందుకు అలా రాయబడింది అని మనం ఆలోచించాలి. తీరా చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. అక్కడ పదజాలం ఎలాగుందో చూద్దామండి, ఒకసారి గమనిద్దాం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు అన్నాడు. అంటే తండ్రి అనే ఆ పదజాలం అంటే ఒక పేరట, పేరుగా చెప్తున్నాడు చూడండి. అంటే ఇప్పుడు దీన్ని ఏమన్నా తండ్రి అనేది పేరు ఎక్కడ ఉంటుందా? పేరు అనే పదం రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంకి వచ్చేసరికి యేసుక్రీస్తుకి ఏ పేరు ఉందో చెప్తున్నాడండి. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనములో దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అక్కడ కూడా దేవుడు వాక్యము అనే పేరు ఉందంట యేసుప్రభు వారికి. అంతే కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యం అనే నామం కూడా ఆయనకు ఉందా అంటే ఉంది. గమనించాలి. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే యేసుక్రీస్తు అనే పదం ఒకటి తీసుకుందామా? ఈ వాక్యం అనే నామం ఆయనకు లేదా? మరి అలాంటప్పుడు ఈయన ఎందుకు వాక్యం అని చెప్పాడు? అలాగే యోహాన్ గారే, ఇది రాసింది యోహాన్ గారే, యోహాన్ సువార్త రాసింది యోహాన్ గారే. ఆయనకి వాక్యం అనే నామం ఉంది కదా, అది కూడా మనం ఎందుకు హైలైట్ చేయకూడదు? యేసుక్రీస్తు యేసు నామములోనే మీకు రక్షణ అనే పాయింట్, మీరు రక్షణకు సంబంధించిన పాయింట్ని హైలైట్ చేస్తున్నారు. కానీ మరి వాక్యం అనే నామం కూడా ఉంది కదా ఆయనకి, అది ఎందుకు హైలైట్ చేయట్లేదు? అది కూడా హైలైట్ చేయాలి కదా, ఎందుకంటే ప్రతిదానికి మూలం వాక్యమే కదా. మనకి ప్రతి రక్షణకు మూలం వాక్యమే కదా, అది ఎందుకు హైలైట్ చేయట్లేదు నామం విషయంలో? అంటే మీరు బ్యాలెన్స్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అందుకే మేము ఎందుకు అది కరెక్టే ఇది కరెక్ట్ అని అంటున్నాం అంటే, అక్కడ అవసరాన్ని బట్టి దేవుడు అలాంటి పదజాలాలు వాడాడు. ముఖ్యంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఆ ముగ్గురు కోసం తెలుసుకొని వారి నామమున బాప్తిజం తీసుకోవడం అనేది మత్తయ్య గారు చెప్పారు. పేతురు గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి యేసుని హైలైట్ చేయాలి కనుక, అక్కడ నుంచి యేసుని ప్రకటించాలి కనుక, యూదులు ఎవరు కూడా యేసుని అంగీకరించే స్థితిలో లేరు కనుక వాళ్ళు ఒప్పించి, వాళ్ళకు పాపక్షమాపణ కల్పించి, వారిని దాన్ని ఏమంటారు వాక్యంతో వాళ్ళని సరిచేస్తూ యేసునామాన్ని ప్రకటించడం కోసం ఆయన యేసునామాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. అందుకే అది కూడా కరెక్ట్ అని మేము అంటున్నాం. అందుకే ఎందుకు అది కూడా కరెక్ట్ అని ఎందుకు అంటున్నాం? మీరు ఇది ఎందుకు కరెక్ట్ కాదని మీరు ఒప్పుకోలేకపోతున్నారు? చాలా క్లియర్గా ఉంది కదా. అంటే ఒక విషయాన్ని ఒప్పుకోకుండా పేతురుగా తప్పు చేస్తే పేతురుగా అడగని అంటున్నారు. మళ్ళీ మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటే, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము తప్పు అంటున్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నాం. అది కూడా మిమ్మల్ని అడగం. మీరు అది కూడా ఒప్పుకుని ఉంటే మేము ఈ ప్రస్తావన రాదుగా. అది ఒప్పుకోకుండా ఇదే హైలైట్ అని ఇదే పట్టుకుంటున్నారు. తీరా చూస్తే మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూస్తే అసలు యేసునామంలో ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, అది అసలైన పాయింట్. అసలు ఎందుకు యేసునామం అనే ప్రస్తావన పేతురు గారు తీసుకొచ్చారో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు నామమున బాప్తిసం పొందుడి. అక్కడితో అయిపోలేదు వచనం, ఇంకా కంటిన్యూ ఉంది. ఏంటంటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. అంటే ఈ యేసునామం అనే పాయింట్ ఎందుకు రావాలంటే పరిశుద్ధాత్మని పొందటానికి ఇది తీసుకొచ్చాడు. అసలు సిచ్యువేషన్ ఏంటంటే, అంటే పరిశుద్ధాత్మని అందరికీ పంచడానికి, పరిశుద్ధాత్మ దేవుడిని వరముగా అందరికీ ఇవ్వటానికి యేసునామాన్ని వాడాల్సి వచ్చింది. లేకపోతే యాక్చువల్లీ వారు కూడా ప్రకటించింది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం యొక్కయు అదే ప్రకటించారు వాళ్ళు. యాక్చువల్లీ పేతురు గారు కూడా అదే ప్రకటించారు.
కానీ అక్కడ చెప్పవలసి వచ్చింది అలాగా. ఆయన చెప్పడం అయితే చెప్పాడు, కానీ యాక్చువల్ వాళ్ళు ఇచ్చింది మాత్రం ముగ్గురు నామాలను ఎందుకంటే వాళ్ళు ఇచ్చారని నేను అంటున్నాను. అంగీకరించడం లేదు వాళ్ళు. దానికి వాళ్ళు అంగీకరించట్లేదు. మీకు అర్థమవుతుందా? అసలు పేతురు కూడా 3 నామాల్లో ఇచ్చాడు అంటారంటే, నేను 3 నామాల్లో ఇచ్చి ఏ నామాన్ని హైలైట్ చేశాడండి అని నేను అంటాను. దానికి మీరు ఏమంటారు చెప్పండి. ఎక్కడ ఒక రెఫరెన్స్ చూపించాను ఎక్కడ నేను చూపిస్తా. మేము మాట్లాడే వాటికి ఏది మీరు చూపించడం లేదు, మేము అడిగిన దానికి రిఫరెన్స్ చూపించమంటున్నాను అంతే.